సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ गाथा जनगण मंगलदायक जय हे भारत जय हे जय हे जय हे వందనాలు పలుకుదాం. Excellent. Chandra Salyor, Salame! అద్భుతమైన ప్రదర్శనతో మాస్టర్ అందించినటువంటి విరాటమైనటువంటి జాతీయం మన ముఖ్య అతిథి వారికి కార్యక్రమానికి శుభాకాంక్షలు స్వాగతం తెలియజేస్తుంది. అలాగే సెల్యూట్ కూడా చేస్తుంది భీమా నాయక్ గారు హ్యాండర్. భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికే దేశభక్తిగా దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజితులను చేశారు. యువత మేలుకు అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శనం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని చాటి చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మపదాలైన సత్యం అహింసా స్ఫూర్తితోనే అవే ఆయుధాలుగా చేసుకుని ఒక రక్తపు చుక్క చిందించకుండా శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతను దేశభక్తిలో సమ్మిళితం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావటం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.
ఎక్కువ మంది యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తిరుమలకు విచ్చేసే వేలాది భక్తులకు విశేష సేవలు అందించాలని పిలుపునిస్తున్నాం. ప్రపంచ నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగుల కృషి అభినందనీయం. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు సేవలు అందిస్తున్న అర్చకులకు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పొరుగు సేవల సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీటీడీ ఇతర ధార్మిక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, యావత్ ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.